ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు వాక్యము పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మార్కు సువార్త 4వ అధ్యాయంలో కొన్ని వచనాలని వివరించాలని నేను ఆశపడుతున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి నుండి చదువుతాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు వచ్చి కూడి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. అంటే యేసు ప్రభువు ఎక్కడైతే వాక్యోపదేశం ఎక్కడైతే ఆయన కూర్చుండి ఎక్కడైతే ఉన్నారో ఆయన యొద్దకు ఎంతోమంది జనులు తండోపతండాలుగా ఆయన సువార్త వినటానికి, ఆయన చెప్పే మంచి మాటలు, బోధ చేసే ఆ మాటలు వినటానికి ఎంతోమంది ఆసక్తిగా ఉండి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వారు ఉండటానికి అవకాశం లేకపోయినప్పటికీ, కూర్చోవడానికి అవకాశం లేకపోయినప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడికి ఎక్కడున్నారు వంటి తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆయన చెప్పే మాటలు జీవపు మాటలు మనుషుడు రొట్టె వలన ఆహారం వలన రొట్టె వలన బ్రతకడు కానీ తను జీవాహారం దేవుని నోట నుండి వచ్చి వాక్కు వల్ల జీవిస్తాడనే లేఖనాల ప్రకారం అటు విధముగా ఆహారం లేకపోయినా వాటికి అన్నీ పక్కన పెట్టి ఆయన మాటలు వినడానికి పొద్దున్న నుండి సాయంత్రం దాకా కొన్ని లేకపోతే కొన్ని గ్రంథాల్లో కొన్ని చాలా ఎక్కువ టైం, అంటే ఒక రోజుకు మించి ఆయన చెప్పే మాటలు వినటానికి జనులు ఆసక్తి చూపించేవారుగా ఉన్నారని మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనాలు బట్టి మనం చూస్తున్నాం. అలాగే ఆయన యొద్దకు ఎంతోమంది ఆయన మాటలలో ఎంతో ఆశ్చర్యకరం, ఎంతో ఆదరణ మాటలు, ఎంతో విలువైన మాటలు, అధికారంతో కూడిన మాటలు ఆయన చెప్పడం అయితే జరిగేది ఆ రోజులు. ఆయన ఆ జన సమూహాన్ని చూసి వాళ్ళని ఉండటానికి కోసం వారిని జన సమూహాన్ని చూసి సముద్రంలో ఉన్నటువంటి దోణి ఎక్కి కూర్చుని బోధించడం అయితే జరిగిందని ఈ లేఖనంలో మనం చూస్తున్నాము. ఆయన ఉపమాన రీతిగా 2వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడిను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. అంటే ఎంతోమంది ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేసినప్పటికి కూడా, దేవుని కృపని పాత్రులు అయినప్పుడు కూడా విశ్వాసంలో తప్పిపోయేవారుగా ఉన్నారు అని కొన్ని ఈ ఉపమానాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదంటే వాక్యము వింటున్నారు కానీ, ఎంతో విస్తారంగా వచ్చి వింటున్నారు కానీ దాని ఆచరణలో కానీ దాని క్రియల్లో కానీ పెట్టకుండా పెడచెవిన ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేసేవారుగా ఉన్నారన్న రీతిలో కొన్ని ఇక్కడైతే చూడడం చదివిన లేఖనాలు బట్టి మనం అయితే గ్రహించే వారంగా ఉన్నాము. అయితే వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిను. అంటే సువార్త విత్తే సువార్త చెప్పేవాళ్ళు అంటే యేసు ప్రభు చెప్పిన ఆయన చెప్పే లేఖనాలు బట్టి విత్తువాడు బయలు వెళ్ళినంటే ఆయన పట్ల మనం ఆయనే చేసినట్లు యేసుక్రీస్తు వారు జ్ఞానాన్ని సువార్తను బోధిస్తున్న వారుగా మనం గ్రహించాలి. అయితే కొన్ని మన విశ్వాస జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు మన పట్ల చేసినటువంటి వాటిని మనం గ్రహించి దేవుడు చేశాడు అని కొన్ని నిబద్ధత, అంటే విశ్వాసంలో రోజు రోజుకి దినదినాభివృద్ధి కలిగి ఏంటంటే అభివృద్ధి చెందేవారుగా ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి. అభివృద్ధి చెందేవారు అంటే
మనం దేవుడు చేసిన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి మనం దేవుడిని స్తుతించాలండి. ఎందువల్లంటే సజీవులలో ఉన్నామంటే మనం కాకుండా మన ముందు వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు ఎంతోమంది మరి కాలగర్భంలో కలిసిపోయారు. అయినప్పటికీ మరి సజీవుల్లో మనల్ని దేవుడు ఉంచాడంటే అది దేవుడు మన పైన చూపించే ఉచిత కృప అంతే. అంతగా మనకన్నా దారుణ పరిస్థితుల్లో మరి చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉండేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే మనకి మంచి పరిస్థితులు ఇచ్చి మరి ఇలా క్షేమమైన మరి జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. అలాగే మరి వాక్యము మరి వింటున్నారు కానీ వారు మరి 4 స్థలాల కింద అంటే విత్తబడే విత్తనం అనే వాక్యము పడువంటి స్థలాలను బట్టి పడువంటి అంటే స్థలాలంటే మనసుల్లో పడినటువంటి విత్తనము ఎవరి మనసులో అది ఫలవంతమవుతుంది, ఎవరి మనసులో అది వ్యర్థమవుతుంది, ఎవరు మరి ఎలాగా వ్యవహరిస్తారనేది కొన్ని మరి విత్తనం అనేది నేలలో పడినప్పుడు వ్యర్థమైన దానిలో పడినప్పుడు ఎలా ఉంటుందనేది కొన్ని చూద్దాము. దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి చెప్పిన ఉపమానాలు ప్రతీది మరి చెప్పిన వాక్యం ప్రతీది ఉపమానాల రీతిలో అంటే కథల రీతిలో అంటే మనకు దగ్గరగా ఉండాలి. ఒక మాస్టరు ఒక టీచర్ బడికి వెళ్ళినప్పుడు టీచర్ గారు ఏం చేస్తారు, ఒక నీతి కథ ఒక మంచి మోరల్ వాల్యూస్ ఉన్నది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారు, డైరెక్ట్గా మనకి పిల్లలకు కానీ స్టూడెంట్స్ కానీ చెప్పరండి. ఎందువల్లంటే డైరెక్ట్గా చెప్పేస్తే అందులో రుచి కనిపించదు. ఎందువల్లంటే అందులో అర్థం బలంగా ఉన్నప్పటికీ దానిని గ్రహించే హృదయాలు, దాన్ని గ్రహించే జ్ఞానం అనేది పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి ఉండదు. అలాంటప్పుడు పిల్లలకి అర్థమయ్యే రీతిలో మాస్టారు ఒక టీచర్ గారు మరి ఆ కథల రూపంలో మరి జరిగిన సంఘటనలని మరి ఒక కథల రూపంలో చెబితే మనం ఒక సినిమా చూస్తాం, మరి ఒక సంఘటన జరుగుతుంది, లేక మనం ఒక పుస్తకం చదువుతాం. ఒక పుస్తకం చదివిన దానికి ఒక సినిమా చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒక పుస్తకం చదివామంటే అందులో మరి ఒక నీతి ఏంటనేది మనం గ్రహించగలుగుతాం, కానీ పేజీ టు పేజీ పేరా టు పేరా మనం దాంట్లో ఉన్నటువంటి మరి మరి అర్థాన్ని మనం గమనించలేము, వెంటనే మనకు గుర్తురాదు. కానీ సినిమా చూస్తే మనం దృశ్య రూపంగా చూసినా కానీ ఆ సినిమా రూపంగా చూడటం మన వెంబడి చాలా మన మీద ప్రభావం చూపిస్తుంది, చాలా గుర్తుంటుంది. దాన్ని అలాగే మరి దేవుడు మరి ఆయన చెప్పిన వాక్యాలని మరి ఉపమానాలు లేకుండా ఏది చెప్పినట్లు మరి మనం మరి గ్రంథంలో చూస్తున్నాము. మరి ఉపమానం లేకుండా ఏది చెప్పబడలేదు. ప్రతిదానికి ఒక ఆధారము, ఒక కథ, ఒక ఉపమానం ఈ రీతిగా మరి నేను చెప్పుచున్నాను. అది తప్పిపోయిన కుమారుడే అయితేనేమి, లేకపోతే ఈ వాక్యానుసారంగా వాక్యము మరి విత్తబడిన స్థలాలుగా ఇలా కొన్ని ఉపమానాలు అయితే మరి ఉన్నాయి. ఉపమానం లేకుండా మరి ఉపమానం లేకుండా మరి చెప్పిన సంఘటనలు అయితే ఏమీ లేదు. అలాగే మరి మనం ఇందులో చూసినట్లయితే ఆయన ధోని ఎక్కి కూర్చుండెను, బోధించడానికి తేలియాడే వేదికగా ఉపయోగించుకోవడానికి ఆయన అలా కూర్చున్నాడు. అంటే ఆయన ధోని ఎక్కి కూర్చున్నాడండి. విస్తారమైన ప్రజలు వచ్చినప్పుడు ఆయన ధోని ఎక్కి కూర్చున్నాడు. అంటే దానికి బోధించడానికి తేలియాడే వేదికగా ఉపయోగించుకోవడానికి ఆయన అలా కూర్చున్నాడు. అంటే దాన్ని అట్లాగా ఉండటానికి అది కంఫర్ట్గా ఉన్నది. అంటే అంతమంది జనాల్లో ఉండటానికి ఆ ప్లేస్ అనేది మరి అనుకువగా ఉండి ఉండొచ్చని అర్థం. అలాగే వినుడనే ఆజ్ఞ బోధిస్తున్న దానిని కేవలం అర్థం చేసుకోమని కాదు, దాని యందు విధేయత చూపించమని కూడా మరి అక్కడ అర్థమైతే తెలుస్తుంది. విత్తువాడంటే యేసు అండి. విత్తువాడంటే యేసు. ఆయన వాక్యం ఎవరు చెప్తున్నారు అక్కడ? మనకు చెప్పింది ఎవరు? మనకి ప్రవక్త చెప్పారా? మనకు అంటే మరి అసలు వాక్యం మొదట చెప్పింది ఎవరు? దేవుడి కుమారుడైన యేసు. మరి మన వాక్యం చెప్పేవారుగా మరి ఉన్నాం. విత్తువాడు అంటే యేసు. నేల తత్వాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మరి 3 వైఫల్యాలను ప్రభువు మన మాటల్లో చిత్రీకరించాడు. అంటే నేల పరిస్థితులను బట్టి ఉన్నటువంటి అది నేల పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, అలాగే మనస్తత్వాలు కూడా కొన్ని రకాలుగా ఉన్నాయి. ఏ మనస్తత్వాన్ని కలిగిన వారికి మరి ఏ మనస్తత్వం కలిగిన వారికి ఏ రీతిలో ఏ ఉపమాన రీతిలో చెప్పాలో మరి అలా చెప్పినట్లు మరి చూస్తున్నాం. అలాగే త్రోవ పక్కన అంటే కొన్ని వైఫల్యాలని మనసుల్లో కూడా మరి అన్ని వ్యవసాయానికి ప్రతి భూమి అనువైనది కాదు. కొన్ని పంటలకు కొన్ని నేలలు మరి కొన్ని పంటలకి కొన్ని నేలలు అనువైనవిగా ఉంటాయి. మరి కొన్ని రాతి నేలలు అనేది మరి వ్యవసాయానికి యోగ్యమైనవి కావు కదా. అలాగే మరి దీన్ని కొన్ని మాటలు బట్టి
ఏంటంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు మొలకెత్తేందుకు మరి సమయం ఇవ్వకుండా పక్షులు వచ్చి మింగివేసెను. అంటే మరి కొంతమంది మరి త్రోవ పక్కన పడిన మరి పక్కన పడిన విత్తనాలంటే వాటికి ఫలించటానికి అవకాశం లేని మనసులలో, అంటే వినటారు కానీ వాళ్ళు విన్నదాన్ని మరి విడిచిపెట్టి వెంటనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని లోకానుసారంగా బ్రతికే వాళ్ళగా మనం చూస్తున్నాము. అలాగే మరి కొన్ని మరి ఏంటంటే రాతి నేలను పడిన విత్తనాలు వెంటనే మొలిచెను. అంటే రాతి నేలను పడిన విత్తనాలు వెంటనే మొలుస్తాయి. అంటే రాతి నేలను పడిన విత్తనాలు వెంటనే మొలుస్తాయి అంటే మనిషి మరి కొంతమంది మనుషులు మరి 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 వాక్యం అనే విత్తనము విత్తినప్పుడు మరి వెంటనే మొలుస్తుంది. అంటే అబ్బో దేవుని నేను నమ్మాను, ఖచ్చితంగా మనం ఇలా ఉండాలి, మరి అలా చెయ్యాలి అని నమ్మకంగా ఉండాలి, మరి యథార్థంగా ఉండాలి, దేవుడు ఎంతో మరి గొప్పవాడు అని అనుకుంటారు. కానీ మరి దానిలో మరి వారి విశ్వాసం ఎలా ఉంటుంది? రాతి నేలలో అంటే మరి వాక్యానికి అనువైన ప్రాంతం కాదు. ఎందువల్లంటే వారి హృదయం గట్టిగా ఉండి కఠినముగా ఉండి మరి ఆ వాక్యం అనేది మరి వేళ్ళు లేకుండా ఉండి మరి దాన్ని వేరు ఉన్నట్లయితే, మొక్కకు వేరు ఉంటేనే కదా బలంగా ఉంటుంది. మరి రాతి మరి మరి నేలలో పడిన విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం లేదంటే వాక్యం అనే విత్తనం మొలకెత్తడానికి అవకాశం లేక వారు విశ్వాసం నుండి తొలగిపోతారు. అంటే ఏదైనా శ్రమ కానీ ఏదైనా కలిగిన వెంటనే వారు ఏం చేస్తారు? ఏమాత్రం ఓర్పు ఉండదు, ఏమాత్రం సహనం ఉండదు, ఏమాత్రం వారికి బలము లేక, అంటే వాక్యంలో మరి వాక్యాన్ని గ్రహించారు, విన్నారు కానీ దానిని పట్టుకుని దాని పట్ల మరి ఒక శ్రద్ధాశక్తులు కానీ విశ్వాసం అనే లేని వారుగా మరి రాతి నేలను పడిన వారిగా మనం చూస్తున్నాము. అలాగే మళ్ళీని విశ్వాసపు జాడలు కనబడినందున సూర్యుడు ఒత్తిడి. మరి కొన్ని నేలలు మరి వెంటనే మొలిచెను, కొన్ని రాతి నేలను పడిన విత్తనాలు వెంటనే మొలిచెను. అంటే తొలి దశలో విశ్వాసపు జాడలు కనబడినా సూర్యుడు ఒత్తిడి వచ్చినప్పుడు వెంటనే ఎండిపోయెను. మళ్ళీ ముండ్ల పొదలలో పడిన విత్తనాలను ఆ ముండ్ల పొదలు అణిచివేసెను గనుక అక్కవి ఫలించవు. ముండ్ల పొదలు అంటే మరి కొంతమంది ఎలా అంటారు? ఏదైనా కార్యం జరిగితే కానీ మా దేవుడిని నమ్ముకున్నానండి, ఆ దేవుడిని నమ్ముకున్నానండి, నాకు ఏమి జరగలేదు, అందువల్లే ఇటు మారిపోయాను. అంటే ఒక పొలిటీషియన్, ఒక పొలిటికల్ పార్టీలో ఉండేవాడు ఆ పార్టీలో ఉంటే వాడికి ఏదన్నా ఒక లబ్ధి కానీ ఒక అవసరం కానీ మరి అతని అవసరాలు తీర్చే, అంటే అతను డబ్బు రూపంలో కానీ అతను మరి ఏదైనా సంపద రూపంలో కానీ వస్తేనే ఆ పార్టీలో ఉంటాడు, లేకపోతే రెండో పార్టీలోకి జంప్ అయిపోతాడు. అట్టి విధముగానే మరి జనులు కూడా మరి విశ్వాసములో ఏమాత్రము బలము లేకుండా, విశ్వాసములో ఏమాత్రము మరి ఒక నిరీక్షణ లేకుండా మరి ఉండేవారంగా ఉన్నారు. ఎందువల్లంటే వారు ఏదైనా స్వలాభం మరి ఈ లోకంలోనే ఏదన్నా, ఎందుకండి ఈ రాజ్యంలో ఏమీ లేకుండా ఏమి అనుభవించకుండా మనం ఎక్కడో ఏదో ఉంటుందని అంటే ఎందుకు? అక్కడ ఉన్న దానికోసము మనం ఇక్కడ ఉండాలి, ఉంటుందో ఉండదో తెలియని దానికోసం ఇక్కడ ఏం శ్రమ పడతాం అంటారు. అంటే ఉంటుందో ఉండదో అనే దానికోసం శ్రమ పడతామంటే అది ఇహలోకానికి ఈ లోకానుసారమే జీవించుతాడు, ఇంకా రెండోది అక్కర్లేదు. ఎందువల్లంటే తన కడుపు తనకే, దీన్ని అంటారు ఏదో ఒక కథ ఉందండి, వాడు కడుపే వాడికి పెళ్ళం మీద అంటారు చూసారా, అలాగా ఎంతసేపు ఉండటం, క్షేమంగా ఉండటం, మరి ఎంతసేపు లాభం. అంటే అతనికి ఆత్మ వ్యర్థముగా పోయినా పర్వాలేదు కానీ శరీరాన్ని వ్యర్థముగా పోనిచ్చేవాడు కాదు. ఇందువల్ల సుఖభోగి అనమాట. అందువల్ల కష్టపడివాడు మరి మొదటి కష్టాన్ని అనిపించిన వాడు సుఖపడతాడు, ముందు సుఖాన్ని అనిపించిన కష్టపడతాడన్న రీతిలో మనం చెప్పడం అయితే జరుగుతుంది. ముండ్ల పొదల్లో మరి పడినవాడు విత్తనాలు ముండ్ల పొదలు అణిచివేసినంటే శ్రమలు వారికి ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు, ఏదైనా చింత కానీ ఏమైనా శ్రమ కానీ కష్టం వచ్చినప్పుడు, బాబోయ్ ఇందులోకి దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఏమీ లాభం లేదు, నేను ఆ దేవుడే బెటర్ ఏమో, ఆయనే నన్ను మాకు ఉండదు, అందువల్లే ఎక్కడ నేను స్థిరత్వం ఉండదు, మనసులో స్థిరత్వం ఉండదు, మనిషిలో స్థిరత్వం ఉండదు, అలాగా మరి అనమాట. అందువల్లంటే వాడు విన్నాడు, వాక్యం విన్నాడు, కానీ పట్టుకున్నాడు, తెలుసుకున్నాడు, కానీ ఏమైంది? శ్రమ కలగగానే ఇమ్మీడియట్లుగా పక్కకు దారికి వెళ్ళిపోవటం, పక్కదారి. ఇందువల్ల ఉపయోగం ఏముంది? అందువల్ల వినుడు వారు మరి వినుట వల్ల విశ్వాసం పెరుగునన్నదాని ఉన్నది మాట ప్రకారం వినాలండి. వాక్యం అనే వినటం వల్ల విశ్వాసము పెరుగుతుంది. అంత వినటం వల్ల వ్యర్థం లేదు, విశ్వాసం పెరుగుతుంది. అంటే కొంతమందిలోనూ ఇలాంటి అవిశ్వాసుల వల్ల మరి వారిని వీరు మారటం వల్ల మారతారని దేవుడు ఎంతో మరి
మరి దయగలిగిన దేవుడు. ఆయన చూస్తున్నాడు. అందరూ ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేక మరి అందరూ మరి రక్షించబడాలని మరి ఒక నిరీక్షణ కలిగి, ఒక ప్రేమ కలిగి మనల్ని మరి మరి సూర్యచంద్రుల్ని, భూమి ఆకాశాలను మొత్తం సర్వ సృష్టిని ఆయన మరి ఒక్క మాటతో కలిగించాడు గాని, ఒక్క నరుని మాత్రమే తన చేతితో చేసుకున్నాడు. అందువల్ల అంత ప్రేమ. నేను నా అరచేతుల్లో చిక్కి ఉన్నానని మరి మరి దేవుడు పలికిన మాటలు బట్టి వాక్యం చెబుతున్నది. అలాగే మరి కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మరి నా మిత్రులు కూడా కొంతమంది అక్కడ కనిపిస్తూ ఉంటారండి. వారు ఏంటంటే ఎంతసేపు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వారికి శ్రమ కలగకూడదు, ఏమైనా బాధ కలగకూడదు. ఎంతసేపు మంచి హాయిగా వాళ్ళు మరి ఎంతో మరి ఆనందంతో ఉండాలి, సంతోషంగా ఉండాలని చూస్తారు. వారికి ఏమాత్రం శ్రమ కలిగినా మరి నిలబడే స్థితి ఉండదు. అందువల్ల నీ ఇల్లు అనేది విశ్వాసం అనే బండ మీద కట్టుకునమని వాక్యం చెప్తున్నది. అంతే ఇసుక నేలను కట్టుకున్నట్లయితే మరి అలలు వచ్చినప్పుడు అది మరి కొట్టుకుపోతుంది. అది బండ మీద బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా కూడా చిక్కు చెదరకుండా ఉంటుంది. అలాగే మనం వాక్యము వినుచున్న మనము మరి విశ్వాసం అనే మరి బండ మీద మన ఇల్లుని కట్టుకున్న వారముగా మరి స్థిరంగా ఉండాలి. ఎందువల్లంటే ఒకవేళ ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మరి దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. ఎందువల్లంటే దేవుడు మరి వదిలివేసేవాడు కాదండి, ప్రేమ స్వరూపి. మరి అలాంటి వాడు దేవుడు మనల్ని ఎందుకు వ్యర్థంగా వదిలేస్తాడు? ఆయన ప్రార్థించాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం, గొప్ప ఆయుధం ప్రార్థన. సైతానుని మరి దురాత్మని కానీ, దుష్టుడి కానీ, అపవాదిని ఎదిరించడానికి మనకి దేవుడిచ్చిన ఆయుధం ప్రార్థన. మరి దేవుడికి మరి 40 రోజులు శ్రమలలో ఉన్నప్పుడు మరి ఆయన ఏం చేశారండి? మెలకువగలిగి ప్రార్థన ప్రార్థన చేశారు. కానీ మరి అక్కడ మరి వేరే విషయాలైతే మాట్లాడడం అయితే లేదు. ప్రార్థన, దేవా మరి ఏమిటి ఈ కష్టాన్ని మరి తట్టుకునే శక్తిని ఏదైనా నీ చిత్త ప్రకారమే చెయ్యి అని ప్రార్థన. సాతానుడు వస్తాడని తెలుసు, సాతానుడు బలహీనపరుస్తాడని తెలుసు, మరి సాతానుడు మరి తనను శోధిస్తాడని కూడా తెలుసు. అన్నీ తెలుసు దేవుడికి, అన్నీ తెలుసు. ఎందువల్లంటే దేవుడు మరి కుమారుడైన దేవుడు మరి తను దేవుని చిత్తానుసారం నెరవేర్చడానికి వచ్చాడు. కానీ ఆయన మరి ఎవరి వల్ల శ్రమ అనుభవించడానికైతే రాలేదు. ఆయన మన కొరకు మన శ్రమలను మనను పరిశుద్ధపరచడం అంటే ఆయన మనల్ని పరిశుద్ధపరచాలంటే మరి ఏ అపరాధం లేని వ్యక్తి, ఏ అపరాధం లేని పరిశుద్ధుడు రక్తాన్ని చిందించటం వల్ల మన పాపాలు, నరుల పాపాలు మరి పరిశుద్ధపరచబడతాయని మరి లేఖనాల ప్రకారం దేవుడు మరి నరరూపిగా వచ్చి మరి ఆయన మరి మన కొరకు రక్తం చెందించేవాడుగా ఉన్నాడు. ఒక విషయం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతీది మరి ఇక్కడ ఆదాము దగ్గర నుండి మరి బైబిల్లో ఏ అంశం చూసినా దేవుడు ముందు హెచ్చరించాడు, ప్రతి వారిని హెచ్చరించాడు. ఎందువల్లంటే జరగబోయేది ముందు చెప్పి ఆదాము అవను తయారు చేసినాడు, ఆ పండు తినొద్దు, పండు తింటే మీరు శోధనలో పడతారు, మీరు అప్పుడు నిత్యంగా చచ్చుదురు అన్నట్టు మరి ఆ పండు తినొద్దని చెప్పాడు. తినొద్దని హెచ్చరించాడు. అంటే తింటే దానివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, మరి నష్టం కలుగుతుంది అని చెప్పేవారుగా ఉన్నారు. అలాగే మరి నోవాహు టైంలో మరి ఓడ చేసుకోండి, మరి ఇదంతా నేను నాశనం చేస్తానని చెప్పాడు. అలాగే సొదొమ గొమొర్రాకి మరి లోతు గారిని హెచ్చరించాడు. లోతు గారిని మరి దేవదూతల ద్వారా అక్కడ హెచ్చరించడం అయితే జరిగింది. మరి అబ్రహాం గారికి చెప్పడం, మరి లోతు గారిని మరి తన తమ్ముడు కొడుకు అక్కడ ఉండడం, మరి రక్షించడానికి మరి అదంతా మరి చాలామందికి తెలుసు. అలాగే మరి నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని మరి అక్కడ కూడా చెప్పడం అయితే, ముందు హెచ్చరించడం అయితే జరిగింది. అలాగే మరి హెచ్చరించి చెప్పడం అంటే చేసే ఒక విషయం మన సమాజంలో చెప్పకుండా దొంగతనంగా చేసేవాడు నిజమైన మరి హీరో కింద ఒక గొప్ప వ్యక్తిగా మనం అనం. ఎందువల్లంటాడు మనందరూ పడుకున్నప్పుడు దొంగతనంగా వచ్చి పారిపోతే అది గొప్పతనం, హీరోతనం కాదు. కానీ ఒక దొంగ అయినప్పుడు కూడా వాడు ఫలానా చేస్తానని శపథం చేసి ఒక అల్టిమేటం అంటే ఏంటని దాన్ని ఏమంటారో మరి శపథం చేసి ప్రజలందరూ నేను ఫలానా పని చేస్తాను, దమ్ముంటే మీరు కాచుకోండి, దమ్ముంటే మీరు చూడండి, దమ్ముంటే నన్ను ఆపండిరా అని చెప్పేసి మరి అతను దాని ఒక మాటని విసిరి ముందే చెప్పి అక్కడ కానీ ఏదైనా పని చేయటం కానీ, ఏదైనా మరి దొంగలించడం కానీ, ఏదైనా కార్యం చేయటం కానీ, ఏదైనా యుద్ధం చేయటం కానీ యుద్ధం చేయటం, ప్రజలు నేను వస్తాను మీరు దమ్ముంటే కాచుకోండి, దాన్ని నన్ను ఎదుర్కోండి అని చెప్పి మరి యుద్ధం చేసేవాడు హీరోనా మరి యోధుడా, మరి దొంగతనంగా చేసేవాడు మరి యోధుడా? మన దేవుడు
నిజమైన క్రీస్తు, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, ఆయనకి ఎదురు లేదు, ఆయనకు తిరుగులేదు, ఆయనకు అసాధ్యం అంటే ఏదీ లేదు. సర్వ సృష్టిని సమస్తాన్ని మరి ఉన్నటువంటి భూమి ఆకాశాన్ని శూన్యంలో వేలాడదీసినటువంటి దేవుడు, మరి ఆయనకి అసాధ్యమని ఉంటుందండి? అలాగే మన అసాధ్యమైనది లేదని నమ్మిన వాళ్ళము మనకు వచ్చిన కష్టాలను కూడా మరి దేవుడే మరి మరి గాయము చేయవాడిని నేనే, గాయము కట్టువాడిని నేనే అని మరి దేవుడు చెప్పినట్లుగా మనకు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్మి విశ్వసించేస్తే, మనం విశ్వసించిన వారికి సమస్తము సాధ్యం. నమ్ముట నీవంతైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమేమని బైబిల్ గ్రంథం చెబుతున్నది. అలాగే మన విశ్వాసంలో మరి వాక్యం అనే విత్తనాలని మన హృదయంలో మరి దైవజనుడి ద్వారా మనం వినినప్పుడు మనం విత్తనం, అది వాక్యం అనే విత్తనాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని మనం మరి దినదినాభివృద్ధి చెందేవారముగా ఉండాలి. ఒకవేళ మరి అలా లేని వాళ్ళైతే నశించిపోయే వారిలో మనం కూడా ఉంటాం. ఎందువల్లంటే మనం విననొల్లని వారిగా కాకుండా, అవిశ్వాసులుగా కాకుండా, మరి నామకార్థ క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మరి ఉంటే ఉపయోగం ఏముంది? మరి వెళ్ళని వారు అదే చేస్తున్నారు, వెళ్ళని వాళ్ళు రక్షించబడరు. వెళ్ళిన వారు మనము కూడా సరిగ్గా వినకుండా మరి విశ్వాస జీవితంలో మరి రోజు మరి అభివృద్ధి అనేది ఏ పని అయినా పని మొదలుపెట్టినప్పుడు మరి ప్రారంభించినప్పుడు ఆ పని మరి రోజు అభివృద్ధి చెందితేనే దాని అభివృద్ధి అనేది కనపడుతుంది, దానికి ఉపయోగం. అంతేగాని ఏ పని ఇల్లు కట్టినప్పుడు పునాదుల దగ్గర ఉన్న ఇల్లు రోజు అదే పునాదులు పడగొట్టడం, పునాదులు కట్టడం, అదే పని రోజు అదే పని చేస్తే ఇంకా ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మనం అందులో ఎప్పుడు మరి ఉంటాం. అలాగే దేవుని రాజ్యంలో ఎప్పుడు ప్రవేశిస్తాం? మనం నమ్మిన దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకుని దేవుని రాజ్యం వచ్చే వరకు మరి నిరీక్షణ కలిగి ఉన్నవారమైతేనే మన దేవుని రాజ్యంలో మనం స్థానం సంపాదించగలుగుతామని మన ఈ చిన్న వాక్యాన్ని మరి మీరు వినిన వారు జనులు గ్రహించి మీరు మరి మీ విశ్వాసంలో మరి దినదినాభివృద్ధి చెందాలని మరి నేను ఆశిస్తున్నాను. అలాగే మరి ఈ వాక్యాన్ని మరి నేను యూట్యూబ్ ద్వారా చేస్తున్న పరిచయాన్ని మీరు గ్రహించి మరి షేర్ చేయవలసిందిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ రూపంలో మరి నాకు సలహాల రూపంలో ఇచ్చినట్లయితే నేను మరి మీకు చెప్పేవారంగా అయితే ఉంటాను. దేవుడు మమ్మల్ని మన కుటుంబాలను అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.